ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మనము ఆలు కుర్మా చేసుకుందాము. అది ఎలా చేయాలో చూపిస్తాం. 1/2 kg ఆలుగడ్డ నాన్న. ఇది ఉడికించి పెట్టిన, ఒక్క విజిల్ పెడితే అయిపోతుంది కుక్కర్లో. ఇది ఉడికించి పెట్టిన 1/2 kg ఆలుగడ్డ, 1/2 kg టమాటా, వాటికి కావాల్సిన పదార్థాలు. ఇవి గసగసాలు నాన్న. ఒక 2 స్పూన్లు ఈ స్పూన్తో ఒక 15 minutes ముందు నానబెట్టి పెట్టిన. ఒక 1/2 ఆనియన్, కొద్దిగా పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కాజు. ఇవేం చేద్దాం, కాజు, జీలకర్ర, ఈ కొబ్బరి, ఆనియన్ వేయించుకుందాం. ఓకే. నెక్స్ట్ కొద్దిగా ఆనియన్ అనేది, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ స్పూన్ తోటి ఒక 3 స్పూన్లు కారం పొడి, ఒక 2 స్పూన్లు సాల్ట్, కొత్తిమీర, ధనియా పొడి, పసుపు, కస్తూరి మేతి. ఇప్పుడు ఏం చేద్దాం, కర్రీ చేద్దాం నాన్న. ఇవి వేయించుకొని ఇది మిక్సీ చేద్దాం. ఈ టమాటా కూడా కొద్దిగా లైట్గా వేయించుకొని మిక్సీ చేద్దాం. ఒకవేళ అవసరం లేకపోతే అలా కూడా మిక్సీ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాసెస్ చూస్తాం నాన్న. కాజు, ఆనియన్, జీలకర్ర ఇవి వేయించుకున్నాము. ఇవి గసగసాలు, ఈ టమాటా కూడా వేయించినాము. ఇవి మొత్తము మిక్సీ చేద్దాం. ఇది టమాటా కొద్దిగా చల్లబడ్డ తర్వాత మిక్సీ చేద్దాం. ఈ లోపల ఏం చేద్దాం, మనం గిన్నె పెట్టి కూరమాకు స్టార్ట్ చేద్దాం. దీంతో ఒక 2 ఆయిల్ నాన్న, 2 స్పూన్లు ఆయిల్ వేసేసి, కొంచెం షాజీరా, ఆయిల్ ఉడికిన తర్వాత కొద్దిగా షాజీరా, కట్ చేసుకున్న ఆనియన్ వేసాను. ఈ ఆనియన్ ఫ్రై అయ్యే లోపల మనం టమాటా ఇవన్నీ మిక్స్ చేసుకుంటాం మసాలా. కలర్ వచ్చింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది. ఇది వేసిన తర్వాత మనం మసాలా అంతా వేయించి మిక్స్ చేసినాం కదా, ఈ మసాలా వేసేది. ఇదంతా వేయించిందే కదా, మనకు తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, చక్కగా వేసుకొని మనం తీసుకున్న కారం పొడి వేసేది. పసుపు వేద్దాం, ధనియా పొడి, సాల్ట్, ఇది ఒక 2 నిమిషాలు ఉడికిస్తుంది. ఇలా ఫ్రై చేసుకుని ఒక 2 నిమిషాలు. మసాలా అంతా ఫ్రై అయిపోయింది, ఆయిల్ మొత్తము పైకి వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. మనకి ఎంత గ్రేవీ అవసరం ఉంటే అంత వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని ఈ టైంలో ఉప్పు, కారం ఏమైనా తక్కువ అనిపిస్తే వేసేసుకోవచ్చు. వేసుకొని మనకి ఎంత గ్రేవీ అవసరం ఉంటే అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఉడికిచ్చి కట్ చేసుకున్న ఆలు ఇందులో వేసేద్దాం. ఇది ఒక 2-3 నిమిషాలు ఉడుకుతుంది. ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడుకుతుంది. ఇక ఆయిల్ పైకి వచ్చింది కదా, ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుని ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా కస్తూరి మేతి వేసేద్దాం. కొంచెం ఇట్లా నలిపి కస్తూరి మేతి వేసేద్దాం. కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 స్పూన్లు పెరుగు.
వేసేసుకుంటాం. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. ఇది రోటీకి, బగారా రైస్కు, జొన్న రొట్టెకు అన్నిటికీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. మీకు ఇప్పుడు ఒక మంచి మాట చెప్తున్నాను. మీకు ఒక మంచి మాట చెప్తా. అదేంటంటే, మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అది మన గుణం. ఇది నాన్న మంచి మాట.